ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. తమిళనాడు రాజకీయం అంటే దశాబ్దాలుగా రెండు ద్రవిడ పార్టీల మధ్య నడిచిన ఒక పంపక. ఒకరు దిగిపోతే ఇంకొకరు దిగిపోతే మరొకరు. ఈ కోటను బద్దలు కొట్టడం ఎవరి తరం కాదు అనుకున్న వేళ ఒకే ఒక్కడు వచ్చాడు. కోట్లాది మంది గుండెల్లో దళపతిగా వెలిగిన వాడు శాసనసభలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టాడు. సినిమా స్క్రీన్ పై బాక్సాఫీస్ రికార్డులను వేటాడడం వేరు, పొలిటికల్ స్క్రీన్ పై వ్యవస్థలను ప్రక్షాళన చేయడం వేరు. నా రూటే సపరేట్ అంటూ దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు షాక్ ఇచ్చి తమిళనాడులో కొత్త పాలనకు నాంది పలికాడు. తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు. అది సామాన్యుడైనా, కాకి యూనిఫామ్ వేసిన పోలీస్ అయినా సరే నా రాజ్యంలో భయపడాల్సిందేనంటూ సింహ స్వప్నంలా మారిన లీడర్ దట్ ఈజ్ విజయ్. నిన్న మొన్న వరకు తమిళనాడులో జరిగిన ఒక ఘటనే విజయ్ పాలనకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో ఓ బాలికపై అఘాయిత్యం జరిగింది. న్యాయం జరగాల్సిన పోలీస్ స్టేషన్లో ఆ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా బాధితుల ముందే హేళనగా నవ్విన ముగ్గురు పోలీసులపై సీఎం విజయ్ తీసుకున్న యాక్షన్ చూసి తమిళనాడు షాక్ అయింది. నవ్వారు కదా అని లైట్ తీసుకోలేదు. బాధితుల కన్నిటిలో ఉండే పెయిన్ను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి ఆ ముగ్గురు పోలీసులపై తక్షణమే సస్పెండ్ వేటు వేశారు. చట్టం ముందు ఎవరైనా సరే బాధితులకు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉండి తప్పు చేస్తే ఎంతటి వారినైనా సరే నడి రోడ్డుపై నిలబెడతానని ఈ ఒక్క ఘటనతో నిరూపించారు. నేరస్తులకే కాదు, బాధ్యత మరిచిన అధికారుల గుండెల్లో కూడా ఇప్పుడు విజయ్ పేరు వింటే వణుకు మొదలైంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విజయ్ తన మార్కు చూపిస్తూ దూసుకుపోతున్నారు. ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు తమిళనాడు రూపురేఖలను మారుస్తున్నాయి. మొదటిది అవినీతిపై ఉక్కుపాదం. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాతుకుపోయిన అవినీతి తిమింగలాల వేట మొదలుపెట్టారు. లంచం తీసుకుంటూ దొరికితే ఉద్యోగం ఊడడమే కాదు, ఆస్తుల జప్తు కూడా ఖాయం చేసేలా చట్టాలను కఠినతరం చేశారు. ఇక రెండవది డ్రగ్స్ రహిత తమిళనాడు. యువతను పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై విజయ్ యుద్ధం ప్రకటించారు. సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేసి డ్రగ్స్ మాఫియా నెట్వర్క్లను పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నారు. ఇక మూడోది విద్య వైద్య రంగాల్లో విప్లవం. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నారు. పేద పిల్లలకు నాణ్యమైన చదువు, ఉచితంగా అత్యాధునిక వైద్యం అందించడమే తన లక్ష్యమని నిరూపిస్తున్నారు. విజయ్ పాలనతో తమిళనాడులో వచ్చిన అతిపెద్ద మార్పు శాంతి భద్రతలు. గతంలో రౌడీయిజం, రాజకీయ అండతో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియాలకు ఇప్పుడు చెక్ పడింది. ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో విజయ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. మహిళలపై, చిన్న పిల్లలపై తప్పు చేయాలనే ఆలోచన రావడానికే భయపడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షలు త్వరగా పడేలా చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యుడికి దక్కే గౌరవం పెరిగింది. సిఫార్సులు, రాజకీయ పైరవీలకు తావు లేకుండా కేవలం అర్హత ఆధారంగానే సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్తున్నాయి. రాజకీయాల్లోకి విజయ్ వస్తున్నప్పుడు సినిమా నటుడు ఏం చేస్తాడు, 4 రోజులు హంగామా చేసి వెళ్ళిపోతాడు అని ఈసడించుకున్న ద్రవిడ పార్టీల నేతలకు ఇప్పుడు దళపతి తన పాలనతో సమాధానం చెప్తున్నాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ప్రజలనే నమ్ముకొని వ్యవస్థను మార్చాలనే కసితో వచ్చిన ఈ నాయకుడు ఇవాళ తమిళనాడు ప్రగతి పథంలో నడిపిస్తున్నాడు. ఇది కేవలం ఒక ట్రెండ్ కాదు, ఇదొక పొలిటికల్ సునామీ. విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో తలపతి మార్క్ దశాబ్దాల పాటు నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తప్పు చేసిన వాడు ఎంతటోడైనా సరే వణకాల్సిందే, సామాన్యుడికి న్యాయం జరగాల్సిందే అనే సిద్ధాంతంతో సరికొత్త రాజకీయ శకానికి తెరలేపిన ముఖ్యమంత్రి విజయ్ గురించి తమిళనాట చర్చించుకుంటున్నారు. దట్ ఈజ్ విజయ్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.